మొదట బనకచర్లతో వచ్చారు. తర్వాత నల్లమల సాగర్ను తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత గోదావరి కావేరి పాట పాడారు. ఇప్పుడు 3 రాష్ట్రాల ఒప్పందం అంటూ కొత్త ముసుగు తొడిగారు. తెలంగాణ జల హక్కుల్ని కబలించడమే లక్ష్యంగా ఒక్కోసారి ఒక్కో రూపంలో కుట్రల కత్తులు విసురుతున్నారు. ఆ వరుసలో తాజా ప్రయత్నం కేంద్ర మధ్యవర్తిత్వం. గత 2.5 తెలంగాణ జల హక్కులపై ఇది 4వసారి నయవంచన. ఇటు బాబు అటు కేంద్రం ఆడిస్తున్న పరివాహక రాష్ట్రాల పాచికల ఆటలో పావుగా మిగులుతున్నది రేవంత్ సర్కారు. ట్రిబ్యునల్స్ అవార్డులు లేవు, నిబంధనలు లేవు, పరిమితుల పట్టింపులు లేవు, అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు లేవు. దొడ్డిదారిన ఒప్పందాల ముసుగులో బాబు నయవంచక ప్రతిపాదనలపై ఒప్పందాలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు పచ్చజెండా ఊపుతున్నది. కర్ణాటక వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తిత్వం వహించగా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే దీనిపై కీలక ప్రకటనలు వెలువడతాయని కేంద్ర మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం మునీరాబాద్లోని తుంగభద్ర జలాశయం వద్ద తుంగభద్ర డ్యాంకు ఇటీవల కొత్తగా అమర్చిన 33 గేట్లను గురువారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యాఖ్యలతో ఒప్పందాల విషయం స్పష్టంగా తెలిసిపోతున్నది. వాస్తవంగా నదీ జలాల్లో వాటా, రాష్ట్రాల హక్కులను ట్రిబ్యునళ్లు నిర్ధారిస్తాయి. అందులో ఏ నదికి ఆ నదికే ఇవి ఉంటాయి. ప్రస్తుతం 2 వేరువేరు నదుల బేసిన్లపై తొలిసారి దొడ్డిదారిన ఒప్పందాలకు తెరతీశారు. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర జల వివాదాలను ఏపీ, తెలంగాణలు కేంద్ర మంత్రి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అపెక్స్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అవేవీ లేకుండానే దొడ్డిదారిన ఒప్పందాలకు సిద్ధమవడం చర్చకు దారితీసింది. ఏపీ సీఎం చంద్రబాబు ఫార్ములాకు తాజాగా ఒప్పందాల ముసుగు వేస్తున్నారని తెలిసిపోతున్నది. ఉమ్మడిగా ఉన్నంతకాలం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కుట్రలు పన్ని కృష్ణా జలాల్ని సీమాంధ్రకు దోచిపెట్టిన చంద్రబాబు మరోసారి తెలంగాణ హక్కు జలాలపై పంజా విసిరేందుకు సిద్ధమయ్యారు. కేంద్రం పంచన చేరి తెలంగాణ రైతులకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత సముద్రంలో కలిసే 200 టీఎంసీల వరద జలాలనే తరలిస్తామంటూ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును 81,000 కోట్లతో ప్రతిపాదించారు. బాబు చర్చలకు సిద్ధమని ప్రకటించడం, సీఎం రేవంత్ రెడ్డి సైతం సయ్యనడం, తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు ఆ పాచిక పారక చంద్రబాబు వెనక్కి తగ్గారు. బనకచెర్ల పాచిక పారకపోవడంతో చంద్రబాబు తన రూపం మార్చుకున్నారు. కేంద్రాన్ని సైతం ముందుకు తోశారు. రెండో కుట్రలో భాగంగా 59,000 కోట్లతో పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్ట్ అంటూ మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. బనకచెర్ల లింకు ప్రాజెక్ట్ తరహాలోనే పోలవరం నుంచి గోదావరి జలాలను కుడికాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. అక్కడి నుంచి 2 దశల్లో ఎత్తిపోతల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలిస్తారు. ఏ రాయితో కొట్టుకుంటే ఏమిటన్నట్టు అటు బనకచెర్ల అయినా ఇటు నల్లమల సాగర్ అయినా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలన్నదే చంద్రబాబు స్కెచ్. బనకచెర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టులపై తెలంగాణలో ఎగిసిపడుతున్న వ్యతిరేకతను చూసిన చంద్రబాబు ఇక లాభం లేదనుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ గోదావరి జలాల్ని గురిపెట్టారు. చంద్రబాబు రచించిన నల్లమల సాగర్ అలియాస్ బనకచెర్ల ప్రయోజనాలను కేంద్ర నిధులతోనే పూర్తి చేసి తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహంలో భాగంగా తెలంగాణ నుంచి గోదావరి జలాలను తన్నుకుపోవాలంటే బ్లాక్ మెయిలింగ్ ద్వారానే సాధ్యమవుతుందని నిర్ణయించినట్టు సాగునీటి రంగ నిపుణులు స్పష్టమైన ఆరోపణ చేస్తున్నారు. అందుకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పావుగా వాడుకున్నట్టు చెబుతున్నారు.
కేంద్రమే మధ్యవర్తిత్వం వహించి మరీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులిస్తే నల్లమల సాగర్ కు అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామంటూ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు పోలవరం నుంచి గోదావరి జలాల డైవర్షన్ ద్వారా కర్ణాటకకు 16 టీఎంసీలు వినియోగించుకునేలా, అందుకోసం ఎగువన బెడ్ది వరద లింకును చేపట్టేందుకు నావలి విస్తరణకు నిధుల సాయానికి అంగీకారం తెలిపింది. తాజాగా ఆయా అంశాలపైనే ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తున్నది. తాజాగా ఏపీ సీఎం బాబు రూపొందించిన ఈ ఫార్ములాలకే ఒప్పందాల ముసుగు వేస్తున్నారని తెలిసిపోతున్నది.